ఈ రోజున రామారావు గారి మరణం అందరికి తెలిసిందే. అంటే ఖచ్చితంగా మీకు ఎలాంటి సమస్యలొచ్చినా కూడా సీఆర్‌డీఏ నుంచి అధికారులు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, సమీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం కమిటీలే ఏస్తుంది, ప్రత్యేక కమిటీలు. ఈ నేపథ్యంలో మొన్న రామారావు గారు అనుకోకుండా అకస్మాత్తుగా ఆయన స్ట్రోకొచ్చి చనిపోవడాన్ని, ఈ రాజకీయం చేయడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అమరావతిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల అభివృద్ధిని పక్కన పెట్టేసి రామారావు గారి మరణాన్ని ఏవండి రాజకీయం చేయడం. ఇప్పుడు రామారావు గారు మా బంధువేనండి. హ్మ్. మాకు అన్నయ్య సోదరుడవుతాడు. మా ఆయన గారికి మేనమామ అవుతాడు. హ్మ్. ఇప్పుడు మేమందరం కూడా ఇల్లు పోతున్నాయని చెప్పి మునుపు ఎప్పుడో సంతకాలు పెట్టేసాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెట్టారు. వాళ్ళ అబ్బాయి పెట్టాడు. నేను పెట్టాను అందరం. ఆయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ఏంది ఎక్కడికి వెళ్ళొద్దంటారు వాళ్ళు బయటికి. హ్మ్. అట్లాంటిది ఆయన నిన్న వాళ్ళ అబ్బాయి లేకపోతే నేను ఊరికి వెళ్తానని చెప్పి వెళ్ళాడు. హ్మ్. వెళ్తే వచ్చాడు. మాట్లాడాడు మా అందరికీ స్థలాలు ఇవ్వండి. మేము అందరికి ఒక్కసాటి మా ఇల్లు 20 ఇళ్ళు ఉండే మా బంధువులు ఈ అందరి ఇప్పుడు పోయేయి. అవి అందరికి ఒకసాటి ఇన్ని అన్నాడు. బాగానే వచ్చాడు. ఇక ఆయన పడిపోయాడు. అదే బయట ఇంట్లో పడిపోతే ఇంత రాదు అనరు కదా వాళ్ళు. ఇదే చేసి ఆయన ఒక పావు గంటలో ఇంటికి వచ్చేవాడు. ఒక 10 నిమిషాలు ఇంటికి ఆయన ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఏదైనా జరిగినా ఏమో జరగదు కదా. వాళ్ళ ముందు పడిపోయాడని మీరు నారాయణ గారిని బ్లేమ్ చేసి, ఎమ్మెల్యేని బ్లేమ్ చేసి, పార్టీని బ్లేమ్ చేసి ఇక్కడ రైతులను మాట్లాడి అసలు జడా శ్రావణ్ గారు అయితే ఇంకా సాక్షి ఆయన గత 5 ఏళ్లలో ఏమీ చేయనప్పుడు మా పేపర్లు మీరు కనపడలేదయ్యా. మా మీద కేసులు కానీ మమ్మల్ని కొట్టింది కానీ మరి కడుపులో దన్నిని ఫోటోలు కానీ పిల్లల్ని అదేదన్నా వేసి వచ్చారా మీరు పేపర్లో? అదే ఇలా ఇది మాత్రం ఇవాళ హెడ్డింగ్ మొత్తం మీదే సాక్షి పేపర్ అంతా. ఏ రకంగా వేస్తాడు ఇట్లాంటి శవ రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గడ్డి పెడుతున్నాం. పొద్దు గూగుల్ మీడియాలో మాట్లాడిన రోజల్లా పెడుతున్నాం. ఆయనకు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాంటి శవ రాజకీయాలు చేయొద్దని, ముఖ్యమంత్రిని పదే తిట్టొద్దని ఇవన్నీ చేస్తున్నాం మేము. కాబట్టి ఈయనకి ఇది కూడా ఇవాళ చేసింది కూడా వీళ్ళు శవ రాజకీయం అండి. ఆయనకి అసలు బాగోదు. నిజంగా వాళ్ళకి వ్యక్తి పట్ల ఇదే ఉంటే గత 5 ఏళ్లలో ఒక ప్రభావతమ్మ గారేంటి, లేకపోతే ఉద్యమానికి సంబంధించి ఎన్ని వందల రోజులు ఉన్నారు. కొన్ని దాదాపు 100కు పైన 200 మంది పైగా మరణాలు. ఈ బాధతో చనిపోయిన వాళ్ళని ఏ రోజైనా వీళ్ళు పరామర్శించడం ఇప్పుడు 270 మంది చచ్చిపోయారండి రైతులు. ఏ నాడు వీళ్ళు అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ మరి మీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా ఇటు బాతా జగన్మోహన్ రెడ్డి మా ఎంక కూడా చూసేవాడు కాదు. అట్లాంటిది ఇవాళ మీ సాక్షి పేపర్లో ఇది ఎందుకు ఎత్తన్నారు ఈ న్యూస్? అన్న ఏదో ప్రమాదవశాత్తు ఆయనకి హార్ట్ అటాక్ ఉందండి. బైపాస్ సర్జరీ కూడా చేశారు. హాస్పిటల్కి వెళ్తున్నాడు. బీపీ అది ఉంది ఆయనకి కాస్త. అందుకని వాళ్ళ పిల్లలు అసలు ఎక్కడే పోనివ్వరు బయటికి. వద్దంటాడు వాళ్ళ అబ్బాయి. నిన్న వాళ్ళ అబ్బాయి ఊరికి వెళ్తే ఆయన వెళ్ళాలి కావాలని వెళ్ళాడు వద్దంటే. వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడి ఎట్లా అన్నా కానీ ఆయన దురదృష్టం అనుకోవాలి వాళ్ళ కుటుంబానికి. కాకపోతే వీళ్ళు ఇది రాజకీయం చేయటం మాత్రం ఇదంతా అబద్ధం. 5 ఏళ్ళు చేసిన రాజకీయం సరిపోదమ్మా. ఈ రోజున అన్ని లక్షల కోట్ల అభివృద్ధి జరుగుతుంటే ఇంకా అమరావతిపై రాజకీయ రంగు పులిమే వాళ్ళకి అవునండి. అమరావతి మీద ఇదంతా చేస్తుంటే ఏదో ఒకటి మేమంటూ ఉండామని వీళ్ళు గుర్తు చేయాలండి జనానికి. ఇప్పుడు ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది. ప్రజలందరూ చాలా వరకు జగన్మోహన్ రెడ్డిని మర్చిపోయి అభివృద్ధి కావాలంటే ఈయనకి మళ్ళీ కాదు కదా బాబు గారు కానీ ఎవరైనా వెళ్ళి ఇప్పుడు అడుగుతున్నారు మాకు అది కావాలి ఇది కావాలని కమిషనర్ని కానీ లేకపోతే అక్కడ ఉండే ఎవరు మాకు అందుబాటులో ఉండే వాళ్ళని అందరిని అడుగుతున్నారు ఏదన్నా కావాలన్నప్పుడు. నువ్వు ఉన్నప్పుడు అసలు ఎంట్రన్సే లేదుగా మాకు ఏదో అడగటానికి. కమిషనర్ ఆఫీస్కి ఉందండి మాకేనాడని సిఆర్డీ ఆఫీస్కి ధర్నాలు చేసినా మమ్మల్ని లెక్క చేయాలి. ఆ రోజు వేయలే నా ఫోటోలు. మేము ధర్నాలు చేసాం 2-3 సార్లు ఆడాళ్ళం పోయి విజయవాడ లెనిన్ సెంటర్లో ముందు కూర్చొని గోల్ చేసాం. మాకు అసలు ఏమి తెలియట్లా మా పొలాలు ఏంది మా పరిస్థితి ఏందని. నువ్వు ఆ రోజు వేయలే పేపర్లో. ఈ రోజు ఎందుకు వేస్తున్నావు ఏదైనా ఉంది. ఇప్పుడు మేము పద్దాకి వెళ్తున్నాం ఏదన్నా కావాలంటే మాట్లాడుతున్నాము. 200 కోట్లు పెట్టి భవనం కట్టారు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ అందుబాటులో ఉంది. వెళ్ళి మాట్లాడుకుంటున్నారు వస్తున్నారు. ఈయనకి ఇప్పుడు అది కోపం. వీళ్ళందరూ ఎట్టబడితే అట్ట పోతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. గ్రీవెన్సులు పెడుతున్నారు. నేను చేయలేకపోయాను. ఇట్లాంటి శవరాజుకి ఏదైనా శవం దొరికినప్పుడు ఇట్లా రాజకీయం చేయకపోతే నా తప్పు. ఇది నేను మరి అట్లా చెయ్యకపోతే కనుక నా తప్పు అయిపోద్ది, నా పొరపాటు అయిపోద్ది అని చెప్పేసి శవరాజకీయం చేయటంలో సిద్ధహస్తుడు. వివేకానంద రెడ్డి దగ్గర నుంచి ఇవాళ రైతుల శవాల దాకా శవరాజకీయం చేయటంలో సిద్ధహస్తుడు అని జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా అట్లాంటి రాజకీయాలు మానుకొని ప్రజలు పనికొచ్చేది ఏదన్నా అడుగు. నువ్వు ప్రతిపక్షంలో ఉండవు కాబట్టి ఉండాలి. 11 అయినా నువ్వు ప్రతిపక్షమే కదా. ప్రజెంట్ బద్దా తిడుతున్నావు కదా ఆయన్ని చంద్రబాబుని కానీ ఎవరిని. ప్రజలకు ఏదో చేయట్లేదని ప్రజలే చేసే ఎందుకు మాట్లాడతా నువ్వు? పోనీ ఇంకా మాకు ఏదైనా తక్కువైనప్పుడు నువ్వు చేస్తే అయ్యో జగన్ గారు మన తరఫున మాట్లాడారని మేము కూడా మీకు మాది మంచి వాళ్ళు అని చెప్పి ఇట్లాగే మీడియాలో మాట్లాడుకుంటాం మీ గురించి. కాకపోతే మీరు ఇట్లా శవ రాజకీయాలు చేయటం మానుకొని మీ పనులు మీరు చేసుకుంటే ఇంకా రైతులకు కానీ
మీ 11 నియోజకవర్గాల్లో కానీ ఇంకేదన్నా కావాలంటే మాట్లాడండి వచ్చి, మాకు ఇది కావాలి అది కావాలని పదే పదే ప్రెస్ మీట్ పెట్టిన రోజులు బాయిలో దూకు నువ్వు చచ్చిపో నువ్వు బతుకు అనకుండా, ఆ రైతుకి ఇది ఆ నియోజకవర్గానికి ఇది కావాలి, ఈ నియోజకవర్గానికి ఇది కావాలి, ముఖ్యమంత్రి గారు మీరేం చేస్తున్నారని ప్రశ్నించండి, అడగండి, సంతోషపడతారు. ఆ 40% అన్న తోరటి చెందుతారు. ఇప్పుడు ఆ 40% 20% మంది కూడా తూ అని వస్తున్నారు, బాగా చేస్తున్నారు పరిపాలన అంటున్నారు. అది గుర్తుపెట్టుకొని ఉంటే బాగుంటుందని కోరుకోండి. శవ రాజకీయాలు మానుకోమండి. ఆయనకైతే హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు దీని గురించి ఇది కావట్లేండి. వాళ్ళ నాన్న అనుకుంటున్నారు పావొద్దంటే వెళ్ళాడు, బయటకు వద్దంటాం కదా తెలుసు కదా అని. సార్ రామారావు గారు ఏదైతే ఈ అమరావతికి సంబంధించినటువంటి రైతు ఉన్నారో, మందడానికి సంబంధించిన వ్యక్తి, అంటే చివరికి మరణాన్ని కూడా ఈరోజు కేవలం రాజకీయానికి వాడుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయన గతంలో కూడా స్ట్రోక్ వచ్చింది. మొన్న నారాయణ గారితో మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్గా ఉన్న ఫలంగా నారాయణ గారు ఆయన్ని హాస్పిటల్లో తీసుకెళ్దామని ప్రయత్నాలు జరిగినాయి. ఆయన ప్రాణాలు కాపాడడానికి ఎంతో జరిగింది. కానీ ఈరోజు రాజకీయంగా దుమారం చెలరేగుతుంది. దీన్ని ఎలా చూడాలి సార్? రామారావు గారి మరణం ఒక దురదృష్టకర సంఘటన అండి. ఆయన మా ఇంటి పక్కనే ఉంటారు. వారికి ఇటు ఒకసారి ఆ కెమెరా చూపించింది. ఇవి చారిత్రక సంపద అండి మందడం గ్రామానికి. ఇవి ఇక్కడ ఉన్న ప్రజలతో మమేకమైనటువంటి దేవాలయాలు. ఒక్కొక్కరు 1000-2000 వేసుకొని కట్టిన గుళ్ళు కాదండి. రాణి రుద్రమ్మదేవి కాలం నాటి ఆ దేవాలయాలు. ఆ దేవాలయాలు పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు N8 రోడ్లో పోతున్నాయండి. అవి పోకుండా మా ఇల్లు ఇవ్వటానికి మేము సిద్ధమే, కాకపోతే మాకు ఒక మంచి ప్లేస్లో సీడ్ యాక్సిస్ రోడ్డు దగ్గర ఇవ్వమని ఆయన రిక్వెస్ట్ పెట్టారు. అదే సమయంలో ఆయనకి దురదృష్టవశాత్తు షోక్ వచ్చింది. ఆయన సావధానంగా చెప్పున్నారు. ఆ సమస్యని మేము మీరు చెప్పిందని నోట్ చేసుకున్నాం, పరిష్కరిస్తామని కూడా నారాయణ గారు చెప్పారు. అక్కడ ఎవరెవరైతే ఇంటి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ 140 మంది ఉన్నారండి. వాళ్ళందరికీ నోటీసులు పంపించి అందరి సమక్షంలో మళ్ళీ కూర్చుందామని అన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే నారాయణ గారు బాగా మనస్తాపానికి గురై ఆయన సొంత వాహనాన్ని ఇచ్చి హాస్పిటల్కి పంపించడం జరిగింది. వెంటనే ఆ సభని రద్దు చేసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఆయన సంఘీభావాన్ని తెలియజేశారు. రామారావు గారు చాలా ఎమోషన్ అవుతారేమో అనుకున్నాను, కానీ ఆయన చాలా పద్ధతిగా ఊరందరి తరపున మా అందరి తరపున మాకు కూడా రోడ్డు వైడెన్స్లో ప్లేస్లు పోతాయండి. మా అందరి తరపున ఆయన అధికారికి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పారు. అంతే తప్ప అక్కడ జరిగింది లేదు. గలాట జరిగిపోయింది. ఆయన అసలు రామారావు గారు మరణానికి కారణమే ప్రభుత్వం అన్నట్టుగా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ఎక్కడ మరణాలు దొరకట్లేదండి. అందరూ హాయిగా బతుకుతున్నాము. ఇప్పుడు దొరక ఏదో ఒకటి దొరికింది, ఏదో ఒకటి మన ఖాతాలో వేసుకుంటే పోద్దని తప్ప ఆయన వాళ్ళ ఇల్లు కూడా ఉంది అడగండి అండి. పాపం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆల్రెడీ సర్జరీ చేసుకున్న మనిషి. ఆయన చనిపోవాలని ఎవరు అనుకోలేదు, అసలు అలా జరుగుద్దని కూడా అనుకోలేదు. అది దురదృష్టవశాత్తు జరిగిందని మేము భావిస్తున్నాం తప్ప వాళ్ళు అనుకున్నటువంటి ఆ కోణంలో అసలు ఆలోచించడమే మాకు కుదరదండి. అది వాళ్ళకి మాత్రమే చెల్లుద్ది. ఈ రోజున అమరావతి రాజధానికి సంబంధించి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చెప్తుంది ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మీతో సమీక్షలు చేస్తూ ఇద్దరు కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో అభివృద్ధి ప్రణాళికలు చేసుకుంటూ పోతుంటే ప్రతి చిన్న విషయాన్ని ఈరోజు భూతద్దంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఈ క్రీడలను ఎలా చూడాలంటారు? వాళ్ళు గతంలో చేయకపోతే ఆయన క్రీడాకారుడిగా ఆయన కళలను అభినందించాల్సిందే. ఆయన ఆటకి ఇప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు కానీ ప్రశంసించేవాళ్ళు కానీ ఎవరు లేరు. 3-3 అన్నారు, బొక్క బోర్లా పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెంగించి 53,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి కాబట్టి కళ్ళు కుట్టి దీన్ని ఎట్లా యజ్ఞం చేస్తుంటే కనుక రాక్షసులు అప్పుడు ఆగం చేసేవాళ్ళు ఇప్పుడు దీన్ని కూడా ఏదో ఒకటి చేసి మిగతా ప్రపంచం తెలియని ప్రపంచానికి కొంచెం శివార్లో ఉండే జిల్లాలు ఉంటాయి కదండి, వాళ్ళందరి దగ్గర ఏదో భయాందోళన క్రియేట్ చేయాలని చూశారు తప్ప దీంట్లో ఎటువంటిది లేదు. ప్రభుత్వం చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ అందరం హ్యాపీగా ఉన్నాం. చిన్నవి ఉంటే CRDA వాళ్ళు ప్రతిసారి రైతులతో సమావేశ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.